ఉన్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. బతికున్నప్పుడే ఇదంతా నాది నువ్వు వేసుకోవడానికి వీల్లేదు, నాది నువ్వు పెట్టుకోవడానికి వీల్లేదు, నాది నువ్వు తొడుక్కోవడానికి వీల్లేదు. కానీ చనిపోయిన తర్వాత చూడండి, ఆ భార్య చనిపోయినా, ఆ తల్లి చనిపోయినా, ఆ చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? మెడలో ఉన్నటువంటి గొలుసులు తీసేస్తూ ఉంటే చనిపోయినటువంటి ఆ స్త్రీ, నా మెడలో గొలుసులు తీయకండి అందనుకోండి, నవ్వుతారేమిటి? వీళ్ళు గబగబా చెవు పోగులు తీస్తుంటే చెవు పోగులు ముట్టుకోవద్దు అందంటే ఇంక చాలు. ఇంకా ఎవరైనా చుట్టుపక్కల ఉంటారండి? మీకేం అర్థం అవుతుంది చెప్పండి? తను ఎంతో మురిపంగా కొనుక్కున్న చెవు పోగులు తీసేస్తున్నా ఆ శవం మాట్లాడదు. తనకెంతో ఇష్టమైనటువంటి ఆ నల్లపూసల తాడో లేకపోతే ఆ బంగారపు గొలుసో తీసేస్తున్నా ఆ శవం మాట్లాడదు. తనకెంతో ఇష్టమైనటువంటి ఆ గాజులు తీసేస్తున్నా మాట్లాడదు. తనకెంతో ఇష్టమైనటువంటి ఆ రింగు తీసేస్తున్నా మాట్లాడదు. ఎందుకు మాట్లాడలేదో చెప్పండి. మాట్లాడరేమండి? ఎందుకు మాట్లాడలా? మృతి పొందెను. ఒప్పుకుంటారా? ఇప్పుడు చదువుతారండి, బైబిల్లో ఏముందో. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు చచ్చిపోయారు. ఏమైపోయారు? మీరు చచ్చిపోయారు. మీరు చనిపోయారు. చనిపోయినటువంటి శవం పైన మీరు ఏది తీసేసినా సరే, ఆ చనిపోయిన వ్యక్తి ఆస్తి మీరు తీసేసుకోండి, లేచి రేయ్ ఆ 2 ఎకరాల జోలికి మాత్రం రావద్దు ఏమనుకుంటున్నావో అంటాడా? చెప్పండి. ఆ చనిపోయిన వ్యక్తి ఆస్తి మీరు తీసేసుకున్న, బ్యాంక్ మొత్తం బ్యాలెన్స్ అంతా లాగేసుకున్న, ఆ ఇల్లు మీరు ఆక్రమించుకున్న, ఆ ఇల్లు మీరు ఏమి మాట్లాడు. ఎందుకంటే నేను ఈ లోక సంబంధమైన వాడిని కాదు, చచ్చిపోయాను, నేను పరలోకంలో నివసిస్తున్నాను. బైబిల్ ఏమంటుందో తెలుసా? మీ జీవము దేవుని యొద్ద దాచబడి ఉన్నది. మన జీవం ఎక్కడ దాచబడి ఉందట? దేవుని దగ్గర దాచబడి ఉంది. ఈ వాస్తవం మనం తెలుసుకున్నట్లయితే ఈ లోకంలో ఏది కూడా మనకు పెద్ద గొప్పగా కనిపించదు. ఇది నాకు కావాలి, ఇది నాకు ఇష్టం, దీన్ని నేను కొనుక్కోవాలి అనే తాపత్రయము నీలో కనిపించదు.